వచ్చేసరికి సార్ మనకు ఇన్వెస్ట్ చేయడానికి ఎంత అమౌంట్ అంటే కంపెనీతో ఇంటిగ్రేటెడ్ అయ్యారు. అవునండి. ఇప్పుడు ఈ కంపెనీతో ఇంటిగ్రేటెడ్ అయిన తర్వాత కూడా మీరు ప్లేస్మెంట్ చేసిన కాంచి లిఫ్టింగ్ వరకు సార్ ఎంత వస్తుంది మనకు? 13,500 చెక్స్ పైన ఇంచుమించు ఖర్చు 1,50,000 నుంచి 1,70,000 వరకు ఉంటదండి. ఖర్చు 1,50,000 నుంచి 1,70,000 అంటే ఇంక్లూడింగ్ లిఫ్టింగ్ ఖర్చులు A to Z అండి. మన ఏదైనా మెడిసిన్ వాడినా వాటికి కూడా కలిపి 1,50,000 to 1,70,000 దాకా ఉంటదండి. 1,70,000 అంటే ఇంటిగ్రేషన్ ఫార్మింగ్ లోనే మనకు ఒక 13,500 చెక్స్ ప్లేస్మెంట్ చేసినప్పటి నుంచి నెక్స్ట్ లిఫ్టింగ్ చేసేంత వరకు 1,50,000 నుంచి 1,70,000 ఖర్చు వస్తుందండి. మొత్తం లేబర్ అన్ని ఇంక్లూడింగ్ పొట్టుతో సహా. ఈసీ అమౌంట్ మీద ఎంత మిగులుతుంటారు ఒక బ్యాచ్ కి? మాకైతేనండి ఇంచుమించుగా ఫస్ట్ బ్యాచ్ 5 lakhs వచ్చిందండి 13,500 పిల్లకి. మొన్న బ్యాచ్ 3,50,000 వచ్చిందండి. ఇంచుమించుగా నేను 5,000 సెట్ చేసినప్పటి నుంచి కూడా 5,000కి కూడా 1,10,000 నుంచి 1,50,000 వరకు తీసుకున్నామండి. సంవత్సరానికి 6 బ్యాచెస్ తీసేవాడిని. ఏదైనా 1-2 లక్షలో 85,000 90,000 వచ్చినాయి కానీ మిగతా 4 బ్యాచెస్ కంపల్సరిగా 1,10,000 to 1,40,000 ఉంటదండి. జీసీ చూస్తున్నాను. ఈ సక్సెస్ కి రీజన్ అని అడిగితే ఏం చెప్తారు సార్ మీరు ఫార్మర్స్ కి? ఫస్ట్ మెయింటెనెన్స్ కరెక్ట్ గా ఉండాలండి. మెయింటెనెన్స్ ఓకే, రాజీ పడకూడదు. మెడికేషన్ అనేది కూడా కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే దాన్ని సార్ట్ అవుట్ చేసి ఎగ్జాక్ట్ మెడిసిన్ వాడితే పనికిరాని మెడిసిన్ ఎన్ని వాడినా ఉపయోగం ఉండదండి. మనం ఎవరో చెప్పి తెలిసి తెలియకుండా మెడిసిన్ అనేది వాడకూడదండి. మనం ఎగ్జాక్ట్ గా మెడిసిన్ పలానా ప్రాబ్లం కొద్ది నాలెడ్జబుల్ పర్సన్ కి మనకు కనుక్కొని, ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు నేను పోస్ట్ చేస్తానండి ఫోటో, ఇది ప్రాబ్లం అండి, దీని లెవెల్ ఎలా ఉంది, కిడ్నీ, దీనికి ప్రాబ్లం ఏమండొచ్చు అని మిమ్మల్ని అడుగుతా. మీరు ఈ మెడిసిన్ వాడండి అని చెప్తారు. నా లోకల్ లో దొరికితే నేను అదే వాడతా. లేదు అంటే మీరు అక్కడ నుంచి పంపిస్తారు. అంటే ఎగ్జాక్ట్ మెడిసిన్ ఇక్కడ లేకపోతే మీరు ఈ రోజు పెడితే నాకు రేపు మార్నింగ్ వచ్చేస్తే రేపు మార్నింగ్ వాడతా. సో దాని వల్ల ఏ బ్యాచ్ కూడా నాకు డిజాస్టర్ అవ్వలేదండి. ఈవెన్ ఈ బ్యాచ్ కూడా 25 రోజులు అప్పుడు కిడ్నీ స్వెల్లింగ్ వచ్చి 24-20 సంథింగ్ డే గుర్తులేదు. ఫస్ట్ రోజు 25 వచ్చినాయండి. కట్ చేసాం. కిడ్నీ స్వెల్లింగ్ బాగా హెవీగా ఉంది. దాన్ని మనం దాని తర్వాత మళ్ళీ సింగిల్ డిజిట్ కి వెళ్ళిపోయింది మాట. అంటే ఎగ్జాక్ట్ మెడిసిన్ అనేది దానికి అందింది అనేది అనుకుంటున్నాను.